తను హీ వాజ్ వెరీ పర్టికులర్ అండ్ నేను కూడా ప్రామిస్ చేశా ఇట్లా ఉంటేనే ఈ సినిమా చేద్దాం లేకపోతే చేయొద్దని. సో అందుకనే మేము షూట్ చేసి ఒక 6 నెలలు బ్రేక్ తీసుకుని తగ్గి మళ్ళీ క్యారెక్టర్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా శర్వా గారి సినిమాలు అంటే దాంట్లో రొమాన్స్ కూడా ఎలా ఉంటుందంటే చాలా సటిల్గా ఉంటుంది. బట్ దీంట్లో ట్రైలర్లోనే మాకు ఎందుకు కొంచెం వైల్డ్ సీన్స్ కనిపించినట్టు అనిపించినాయి మాకు. అది అంటే అభిని అడగాని ఎందుకు తీసాడు మేము అప్పుడే థియేటర్కి వస్తారు అభిలాష్ రెడ్డి. ట్రైలర్ చాలా బాగుందండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనిపించాయి. సో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా తీసినప్పుడు కంపారిజన్స్ సహజంగానే ఉంటాయి. అలాంటి రాకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీకు వచ్చిందా కంపారిజన్ ఏమన్నా? ఉంటాయండి డెఫినెట్గా. నాకు తెలుసు రీసెంట్గా F1తోనే కంపేర్ చేస్తారని తెలుసు. బట్ మేము షూట్ చేసే ప్రాసెస్లోనే ఆల్రెడీ అంటే ఒక 60% షూట్ తర్వాత F1 వచ్చింది. బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మా మూవీ F1తో కంపేర్ చేస్తున్నారు. సో మీరు థియేటర్లో చూసినా కూడా సౌండ్ డిజైన్ గురించే మాట్లాడుతున్నారు. అయితే ద క్వాలిటీ విల్ రీచ్ దట్. మీరు పెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది. అభిలాష్ గారు సార్, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్, ఇంత స్పాన్ ఉన్న మూవీస్ అన్ని ప్రొడక్షన్స్ హౌసెస్తో సెట్ అవ్వవు. కొన్ని ప్రొడక్షన్స్ హౌస్లే ముందుకు వస్తాయి. యువి ఇచ్చిన సపోర్ట్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇది రెగ్యులర్ కైండ్ ఆఫ్ సినిమా కథ, అన్ని ప్రొడక్షన్ హౌస్లు పిక్ చేయరు ఇలాంటి కథలు. అవును, డెఫినెట్గా అండి. ఇప్పుడు మీకు రేస్ ట్రాక్లు చూస్తే మేము అన్నీ సెట్ చేసాము. అవి అది ఇండియాలో షూట్ చేసింది కాదు, అన్ని ఇండోనేషియాలో షూట్ చేసాం. మీకు ఒక టెరెయిన్లో క్లైమాక్స్లో ఒక టెరెయిన్ ఉంటుంది చెప్పాలి కాబట్టి. ఎందుకంటే నాకు వంశీయన్ దొరికినంత సపోర్ట్, ఆ ఫండ్స్ కానీ అంటే అడిగింది ఇచ్చారు. ఎప్పుడు మీ క్లైమాక్స్లో ఒక టెరెయిన్ ఉంటుంది. క్లైమాక్స్లో 1 minute చేరండి సార్. కూర్చోండి. ఏం లేదు, రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయింది. సో యాంకిల్ ఫ్రాక్చర్ ఇప్పుడు 3.5 months అయింది. అందుకోసం కూర్చుంటున్నా, ఎక్కువసేపు నిలబడకూడదు. ఎస్ అండి. అడిగిన దానికి వస్తే నాకు సపోర్ట్ చాలా దొరికింది. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. క్లైమాక్స్లో మేము టెరెయిన్లో షూట్ చేసాం. ఇండోనేషియాలో ఒక ఐలాండ్లో వెళ్ళి అక్కడ మీకు FMCA వల్లే, ఇంటర్నేషనల్ మోటోక్రాస్ వల్లే అక్కడ చేయలేము అని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వదని. మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. అన్న నాకు ఇది కావాలన్న అంశాన్ని అంటే దాంట్లో ఏం తమ్ముడు తీసుకో అన్నాడు. ఎక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి నాకు ఒక 50 మంది రేసర్లు దింపాడు. సో దట్ ఈస్ ద సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ యువి క్రియేషన్స్. అంటే ఈ బ్యానర్ లేకుంటే డెఫినెట్గా నాకు ఈ అవుట్పుట్ వచ్చేది కదన్నమాట. చాలా రిఫ్రెషింగ్గా ఉందండి మాకు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. మీరు తీసుకున్న బ్యాక్ డ్రాప్ కానీ, ఆ రేసింగ్ వరల్డ్ కానీ పర్ఫెక్ట్గా తెర మీదకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు, ఒక కొత్త ఎనర్జీ జనరేట్ చేయగలిగారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. రాజశేఖర్ గారు సార్, మీకు సహజంగా కూర్చోండి సార్. సహజంగానే మీరు డ్రైవింగ్ లవ్ చేస్తారు, మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయని మేము వింటుంటాము. సో ఇలాంటి కథతో మీ ముందుకి అభిలాష్ రెడ్డి వచ్చినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? ఈ సెట్లో శర్వానంద్తో కోఆర్డినేట్ చేసుకోవడం ఎలా అనిపించిందండి? ఇప్పుడు నేను మంచి డ్రైవర్ అన్నారు, దానికి ఈ సినిమాకి సంబంధం లేదు. నా వరకు ఆయనే రేసర్. సో బట్ వర్క్ చేయడం మాత్రం హ్యాపీగా, అన్నిటికీ అభిలాషే రెస్పాన్సిబుల్.